హాయ్ అందరికీ. వెల్కమ్ టు రవి పాగి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో ఒక అద్భుతమైన టెంపుల్ గురించి అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా రోజుల క్రితం అయితే వేరే టెంపుల్స్ లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చూడలేదో మన ఛానల్‌లో కొన్ని లాంగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి చూసేయండనమాట. సో, ఈరోజైతే మీరు చూసినట్లయితే నేను ఎటువంటి సరౌండింగ్స్‌లో ఉన్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! చుట్టూ పచ్చని వాతావరణం, కొబ్బరి చెట్లు. సో, ఎగ్జాక్ట్‌లీ నేను కోనసీమలో ఉన్నాను. కోనసీమ తిరుమల అండి. సో, పేరులోనే ఉంది కదా! తిరుమల, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోతున్నాము. పచ్చని పొలాల మధ్యలో ఈ టెంపుల్ అయితే మనకి కనిపిస్తుంది. స్వామివారైతే చాలా బాగున్నారు. నేను ఫస్ట్ టైమ్ వచ్చాను ఈ టెంపుల్‌కి. చాలామందయితే ప్రతి శనివారం వస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తున్న జమ్మి చెట్టు అయితే సంతాన వృక్షం అంటారు. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందనేసి ఇక్కడ నమ్మకం అనమాట. ఇక్కడ పెళ్ళైన కొత్త జంటలు కూడా పెళ్లి అయిన వెంటనే పెళ్లి బట్టలతో పాటు స్వామివారి దర్శనం కోసం వచ్చి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. మీరు చూసినట్లయితే ఇక్కడ పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు కదండీ! మా వారైతే లైన్‌లో ఉన్నారు. సో, లడ్డూల కోసం అనమాట. సో, ఇక్కడ నార్మల్‌గా దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అయితే ఇది. కింద ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇలా పైకైతే వచ్చేసి క్యూ లైన్‌లో నిలబడాల్సి ఉంటుంది. తర్వాత మనమైతే ఈ క్యూ లైన్‌ల ద్వారా మళ్ళీ స్వామివారి దర్శనానికైతే వెళ్ళాల్సి ఉంటుంది. కింద అయితే ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారనమాట. వెళ్ళిన రోజు ఫ్రైడే. అందుకే పబ్లిక్ అయితే కొంచెం పర్వాలేదని అనిపించుకోవాలి. అదే శనివారం అయితే మాత్రం అసలింత గ్యాప్ కూడా ఉండదంట. ఎందుకంటే మనం ఎలా అయితే ఇంట్లో సప్త శనివారాలు వ్రతాలు చేస్తూ ఉంటారో, అలాగే ఈ టెంపుల్‌కైతే ఎవరైనా ఏదైనా కోరిక కోరుకొని 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణలు చేసి 7 పిండి దీపాలైతే వెలిగించి స్వామివారికైతే మొక్కుబడులు చెల్లిస్తూ ఉంటారండి. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలామంది ఏడేసి ప్రదక్షిణాలు చేస్తున్నారు. మేము కూడా మొదటిసారి వచ్చినా కూడా మేము కూడా 7 ప్రదక్షిణాలు చేశామనమాట. ఈ మొదటిసారి వచ్చాం కదా! చాలా మంచిగా అనిపించిందనమాట. స్వామివారిని చూడడం, దర్శించుకోవడం. ఎప్పుడు వినడమే కానీ ఈ టెంపుల్‌ని చూడడం అయితే ఇదే మొదటిసారండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ అన్నదానంకైతే వచ్చేసాము. చాలా పెద్ద షెడ్ ఉందనమాట. ఎంతమందన్నా కూర్చొని తినేంత ఫెసిలిటీ అయితే ఇక్కడ ఉంది. కింద కూర్చొని తినొచ్చు. అండ్ ఆహ్ సెల్ఫ్ సర్వీస్ అనమాట ఇక్కడ. ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయన్నమాట. రైస్, సాంబార్ అని, కర్రీస్ అని. ఇక్కడ ఏంటంటే ప్లాస్టిక్ అనేది అస్సలు యూజ్ చేయరండి. స్టీల్ గ్లాసెస్, స్టీల్ ప్లేట్‌లోనే అరిటాకు వేసి ఎంచక్కా మనకి భోజనం అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. భోంచేసిన తర్వాత అయితే మన ప్లేట్స్ మనమే వాష్ చేసేసుకోవాలన్నమాట. సెల్ఫ్ సర్వీస్. అక్కడ వాష్ చేసేసి వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు నీట్‌గా మళ్ళీ వాష్ చేసుకుంటారు. ఇక్కడ విరాళం ఇవ్వడానికి కౌంటర్ కూడా ఉంటుందండి. తినే కాడనే మనకి ఇవ్వాలనిపిస్తే అన్నదానం కోసం మనీ అయితే డొనేట్ చేయొచ్చు. ఈ వాడపల్లి టెంపుల్‌కయితే నేను మొదటిసారి వచ్చాను. చాలామంది అయితే వాళ్ళ కోరిక తీరిన తర్వాత కూడా రెగ్యులర్‌గా స్వామివారి దర్శనానికైతే వెళ్తూ ఉంటారు. మా ఫ్యామిలీలో అంటే సరౌండింగ్స్‌లో కూడా చాలామంది వెళ్తూనే ఉంటారు ఈ టెంపుల్‌కి. మీరెప్పుడైనా ఈ టెంపుల్‌కి వెళ్ళుంటే కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వాడపల్లి టెంపుల్ గురించి మీకేదైనా విషయాలు తెలుసుంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వాడపల్లి విలేజ్‌కి దగ్గరలోనే ఆత్రేయపురం అనే విలేజ్ చాలా ఫేమస్ అండి. అక్కడ పూతరేకులు చాలా ఫేమస్ అంట. అందుకనేమో ఇక్కడ ఎక్కడ చూసినా పూతరేకుల స్టాల్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెసే. మన ముందే ఫోల్డ్ చేసి అయితే మనకి బాక్స్ అయితే అమ్ముతున్నారు. ఒక బాక్స్ వచ్చేసి రూ. 100 10 పీసెస్ వచ్చాయి. నేనైతే ఒక 2, 3 ఏమో తీసుకున్నాననుకుంటా. సో, ఇదేనండి ఈ వ్లాగు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాను. చాలా బాగా అనిపించింది. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.